విజయ్, మాధవి భార్యాభర్తలు. పెళ్ళై 10 ఏళ్ళు అవుతోంది. మొదట్లో ఎంతో ప్రేమగా ఉండేవారు. కానీ కాలం గడిచే కొద్దీ చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద గొడవలుగా మారాయి. విజయ్కి మాధవిపై అనుమానం పెరుగుతూ వచ్చింది. మాధవి ఎన్నిసార్లు వివరించినా అతనికి అనుమానం తగ్గలేదు. ఒకరోజు రాత్రి ఒక చిన్న విషయం పెద్ద గొడవగా మారింది. కోపంలో విజయ్ ఆలోచించకుండా ఇలా అన్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవడమే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఇక నీ ముఖం చూడాలని నాకు లేదు. నువ్వు వెళ్ళిపో. మాధవి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కన్నీళ్లతో విజయ్ వైపు చూసి, సరే, ఇక నీకు నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ సమయంలో విజయ్కి కోపమే ఎక్కువగా ఉంది. కాసేపటికి తిరిగి వస్తుంది అనుకున్నాడు. కానీ మాధవి తిరిగి రాలేదు. కొన్ని గంటల తర్వాత విజయ్కి కోపం తగ్గడంతో తాను చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. వెంటనే ఆమెకి ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ ఎత్తలేదు. రోజులు గడిచాయి. అప్పుడు విజయ్కి ఒక నిజం అర్థమైంది. తనకు ఆ మాట కొన్ని నిమిషాల కోపం మాత్రమే. కానీ మాధవికి మాత్రం అది తన భర్త హృదయంలో తనకు స్థానం లేదని నిజంలా అనిపించింది. ఆ రోజు నుంచి విజయ్ ఒక విషయం నేర్చుకున్నాడు. కోపం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ కోపంలో చెప్పిన మాటల పశ్చాత్తాపం జీవితాంతం ఉంటుందని. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. కానీ కోపంలో నువ్వు నాకు వద్దు, ఇక నీ ముఖం చూడను, నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు వంటి మాటలు మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే ఒక వాదనలో గెలవడం కంటే ఒక సంబంధాన్ని కాపాడుకోవడం చాలా గొప్ప విషయం. కోపం వచ్చినప్పుడు ఒక క్షణం ఆగండి. రేపు కూడా ఇదే మాట చెప్పగలనని అనిపించకపోతే ఈరోజే ఆ మాట చెప్పకండి. The taste of life.